2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఈ సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో మేష రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అవమానం 4, రాజ్యపూజ్యం 2. మేష రాశి వారికి ఏనాటి శని నడుస్తోంది 2026 సంవత్సరంలో. దీని మూలంగా ఇక్కడ శని దృష్టి 3వ దృష్టి కుటుంబ స్థానం మీద పడుతోంది కాబట్టి కుటుంబ పరంగా కొంచెం గొడవలు అనేవి ఉంటాయి. సంవత్సరంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ శని 7వ దృష్టి మీకు 6వ స్థానం మీద ఉన్నది. ఏలినాటి శని నడుస్తోంది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సంవత్సరంలో మాత్రం ఎవరికైతే జన్మ జాతకంలో శని కనుక బలహీనంగా ఉండి దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక శని మూలంగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా వస్తాయి. సంవత్సరంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం మీకు ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఖర్చులు విపరీతంగా ఇస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తారో జూన్ 2వ తారీఖు నుంచి కొంచెం డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. ధనపరంగా మాత్రం అది అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇది వర్తిస్తుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు ఆ సమయంలో మాత్రం. కానీ ఖర్చులు మాత్రం అట్లాగే ఉంటాయి. కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ధనపరంగా మాత్రం రాబడేది ఎక్కువగా ఉంటది ఆ సమయంలో. వృత్తిపరంగా మాత్రం మీకు దశమాధిపతి అయిన శని ఇక్కడ 12వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తారో జూన్ 2వ తారీఖు నుంచి ఆయన దృష్టి ఇక్కడ 7వ స్థానం మీద ఉంటది. కాబట్టి అంటే గురువు గారు 7వ దృష్టి ఉంటది దశమ స్థానం మీద. అప్పుడు ఉన్నప్పుడు మీకు వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల జాబ్ చేంజ్ లాంటివి కానివ్వండి, గ్రోత్ పరంగా కానివ్వండి, ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు ఆ సమయం అనేది. ఖర్చుల విషయంలో మాత్రం విపరీతంగా ఉంటది. ఈ సంవత్సరం మాత్రం మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది అక్టోబర్ 31వ తారీఖు నుంచి చాలా బాగుంటది. అక్టోబర్ 31వ తారీఖు వరకు చాలా బాగుంటది కానివ్వండి. అక్టోబర్ 31 నుంచి మాత్రం చాలా బాగుంటది. ఎప్పుడైతే గురువు సింహరాశికి వస్తారో అప్పటి నుంచి మీకు నవంబర్ నుంచి డిసెంబర్ సమయంలో మాత్రం పెట్టుబడి అనేది చాలా ఎక్కువ పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. రాబడేది ఎక్కువగా ఉంటది. బిజినెస్ పరంగా మాత్రం చాలా చాలా అభివృద్ధి అంటూ ఉంటది 2026 సంవత్సరం బిజినెస్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరైతే వివాహం అవడం లేదో వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. మీకు జూన్ 2వ తారీఖు నుంచి మాత్రం మీరు వివాహం కోసం ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో మాత్రం చాలా బాగుంటది. మీకు ఆ సమయంలో మీ లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. కానీ ఇలినాటి శని ఉన్నది. మీరు ప్రతి మాసము
శనివారం రోజున శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక ఈ ఏలినాటి శని నుంచి విముక్తి పొంది మంచి ప్రయోజనాలు ఉంటాయి. మీకు చాలా సంతోషంగా అవుతే ఉంటారు. విద్యార్థులకి ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటది. గురువు ఎప్పుడైతే కర్కాటక రాశికి వస్తారో జూన్ 2వ తారీఖు నుంచి మీకు చాలా చాలా బాగుంటది. మరియు సింహరాశికి అక్టోబర్ 31వ తారీఖు నుంచి వెళ్తారు. ఆ సమయం కూడా బాగున్నది. ఈ సంవత్సరం అనేది విద్యార్థులకి మంచి ర్యాంక్స్ రావటము, మంచి మార్క్స్ రావటము, మంచి కాలేజీలో సీట్ రావటము, మంచి యూనివర్సిటీలో సీట్ రావటం, ఇలాంటివన్నీ మంచిగా జరిగే అవకాశం ఉంటది. ఈ సంవత్సరానికి ప్రతి మాసము మీరు శనివారం రోజున శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే గనక మేష రాశి వారికి చాలా చాలా బాగుంటది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, శివుణ్ణి ఆరాధించండి, దుర్గాదేవిని ఆరాధించండి. ఏలినాటి శని నుంచి బయటపడతారు. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.